వెల్కమ్ టు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్. మరి ఈ రోజు మనం మాట్లాడబోయే సినిమా డీప్ వాటర్ హారిజన్. ఈ సినిమా ఒక నేచురల్ డిజాస్టర్ థ్రిల్లర్. ఇది 2010 లో జరిగిన నిజమైన ఘటనను ఆధారంగా తీసినది. డీప్ వాటర్ హారిజన్ సినిమా 2016 లో విడుదలైంది. దీన్ని డైరెక్ట్ చేసిన వారు పీటర్ బెర్గ్. ఇందులో మెయిన్ లీడ్ లో మార్క్ వెల్బర్గ్ నటించారు. ఈ సినిమా 2010 లో అమెరికాలోని గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో జరిగిన ఒక భయంకరమైన డిజాస్టర్ గురించి చెప్తుంది. ఈ ఘటన పేరు కూడా డీప్ వాటర్ హారిజన్ ఆయిల్ స్పిల్. ఇది చమురు తవ్వకం సమయంలో జరిగిన ఒక పెద్ద ప్రమాదం. దీనివల్ల పర్యావరణానికి, మానవ జీవితాలకు భారీ నష్టం వాటిల్లింది. సినిమా ఈ ఘటనను డ్రామాటిక్ గా, ఎమోషనల్ గా చూపిస్తూ అక్కడ పనిచేసిన వర్కర్స్ ధైర్యాన్ని, సవాళ్లను హైలైట్ చేస్తుంది. సినిమా కథ మైక్ విలియమ్స్ అనే ఎలక్ట్రానిక్స్ టెక్నీషియన్ చుట్టూ తిరుగుతుంది. ఈ పాత్రలో మార్క్ వాల్బర్గ్ నటించారు. మైక్ ఒక ఫ్యామిలీ మ్యాన్. తన భార్య ఫెలిషియా మరియు ఒక చిన్న కూతురుతో సంతోషంగా జీవిస్తాడు. అతను డీప్ వాటర్ హారిజన్ అనే ఆయిల్ రిగ్ లో పనిచేస్తాడు. ఇది ఒక పెద్ద అప్షోర్ డ్రిల్లింగ్ రిగ్. ఈ రిగ్ ను బ్రిటిష్ పెట్రోలియం అనే కంపెనీ ఆపరేట్ చేస్తుంది. సినిమా మొదటి భాగంలో మైక్ తన ఫ్యామిలీతో సమయం గడిపి తన జాబ్ కోసం రిగ్ కి వెళ్తాడు. అక్కడ అతనితో పాటు ఇతర కీలక పాత్రలు కనిపిస్తాయి. జిమ్మీ హరెల్ రిగ్ లో సీనియర్ సూపర్వైజర్, ఒక అనుభవజ్ఞుడైన వ్యక్తి. ఆండ్రియా ఫ్లిటాస్ ఒక డైనమిక్ పొజిషనింగ్ ఆపరేటర్. బీపీ కంపెనీ నుండి వచ్చిన డొనాల్డ్ విడ్రిన్ ఒక కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్. రిగ్ లో డ్రిల్లింగ్ ఆపరేషన్ ను సమీక్షిస్తాడు. కథలో టెన్షన్ అప్పుడు మొదలవుతుంది. రిగ్ లో సేఫ్టీ టెస్టులు సరిగ్గా చూసుకోకపోవడం, బీపీ కంపెనీ ఖర్చులు తగ్గించడానికి సేఫ్టీ ప్రొసీజర్స్ ను నిర్లక్ష్యం చేయడం వంటివి చూపిస్తారు. ఈ నిర్లక్ష్యం వల్ల ఒక భయంకరమైన పేలుడు జరుగుతుంది. రిగ్ మంటల్లో చిక్కుకుంటుంది. అక్కడ పనిచేసే వర్కర్స్ తాము ప్రాణాలను కాపాడడానికి ఎలా పోరాడతారు అనేదే ఈ సినిమా మిగిలిన కథ. సినిమా మొదట్లో మైక్ తన ఫ్యామిలీతో ఉన్న సీన్స్ చాలా ఎమోషనల్ గా ఉంటాయి. అతను తన కూతురు సిడ్నీతో ఒక స్పెషల్ బాండ్ ని చూపిస్తారు. సిడ్నీ తన స్కూల్ ప్రాజెక్ట్ కోసం మైక్ జాబ్ గురించి ఒక ప్రెజెంటేషన్ తయారు చేస్తుంది. ఇది ఆయిల్ డ్రిల్లింగ్ ప్రాసెస్ ను చాలా సింపుల్ గా వివరిస్తుంది. ఈ సీన్ ద్వారా ప్రేక్షకులకు ఆయిల్ రిగ్ ఎలా పనిచేస్తుందో ఒక బేసిక్ ఐడియా వస్తుంది. మైక్ రిగ్ కి చేరుకున్నప్పుడు అక్కడ సేఫ్టీ ఇష్యూస్ గురించి కొన్ని సూచనలు కనిపిస్తాయి. జిమ్మీ హరెల్ రిగ్ యొక్క సేఫ్టీ స్టాండర్డ్స్ గురించి సీరియస్ గా ఉంటాడు. కానీ బీపీ ఎగ్జిక్యూటివ్స్ డొనాల్డ్ విడ్రిన్, రాబర్ట్ కలుజా లాంటి వాళ్ళు షెడ్యూల్ డెడ్ లైన్స్, ఖర్చులు తగ్గించడంపై ఎక్కువ ఫోకస్ చేస్తారు. సేఫ్టీ టెస్ట్లలో నిర్లక్ష్యం. రిగ్ లో ఒక ముఖ్యమైన సేఫ్టీ టెస్ట్, సిమెంట్ టెస్ట్, సరిగ్గా చేయకపోవడం సినిమాలో కీలక టర్నింగ్ పాయింట్. ఈ టెస్ట్ డ్రిల్లింగ్ ప్రాసెస్ లో చమురు, గ్యాస్ లీక్ కాకుండా చూసే సిమెంట్ బాండ్ బలంగా ఉందా అని చెక్ చేస్తుంది. కానీ బీపీ కంపెనీ ఈ టెస్ట్ ను స్కిప్ చేయమని ఒత్తిడి చేస్తుంది. ఎందుకంటే ఇది టైం తీసుకుంటుంది, ఖర్చు కూడా అవుతుంది. ఈ నిర్ణయం తర్వాత భయంకరమైన పరిణామాలకు దారితీస్తుంది. పేలుడు మరియు డిజాస్టర్. సినిమా రెండో భాగంలో రిగ్ లో ఒక భారీ పేలుడు జరుగుతుంది. సిమెంట్ బాండ్ ఫెయిల్ అవ్వడం వల్ల భూమి లోపల నుండి చమురు, గ్యాస్ ఒక్కసారిగా బయటకు వస్తాయి. దీన్ని బ్లో అవుట్ అంటారు. ఈ బ్లో అవుట్ వల్ల రిగ్ లో మంటలు చెలరేగుతాయి. వర్కర్స్ ఒక్కసారిగా ప్రమాదంలో చిక్కుకుంటారు. ఈ సీన్స్ చాలా ఇంటెన్స్ గా ఉంటాయి, ప్రేక్షకులను టెన్షన్ లో ఉంచుతాయి. మైక్, జిమ్మీ, ఆండ్రియా లాంటి వాళ్ళు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి, ఇతరులను రక్షించడానికి పోరాడతారు. మైక్ తన ధైర్యంతో, కూల్ హెడ్ తో చాలా మందిని సేఫ్ గా బయటకు తీసుకొస్తాడు. ఆండ్రియా ఒక కీలకమైన రెస్క్యూ సిగ్నల్ ను సెండ్ చేయడానికి ప్రయత్నిస్తుంది. కానీ బీపీ ఎగ్జిక్యూటివ్స్ ఆమెను అడ్డుకుంటారు. ఈ భాగంలో కార్పొరేట్ గ్రిడ్, సేఫ్టీ నిర్లక్ష్యం ఎలా ప్రమాదాలకు దారితీస్తుందో స్పష్టంగా చూపిస్తారు. రెస్క్యూ మరియు క్లైమాక్స్. క్లైమాక్స్ లో రిగ్ పూర్తిగా మంటల్లో కూరుకుపోతుంది. మైక్, ఆండ్రియా, ఇతర వర్కర్స్ సముద్రంలోకి దూకి తమ ప్రాణాలను కాపాడుకుంటారు. కానీ ఈ ప్రమాదంలో 11 మంది వర్కర్స్ మరణిస్తారు. ఈ విషయం సినిమా చివర్లో చూపిస్తారు. రెస్క్యూ బోట్స్ వచ్చి సర్వైవర్స్ ను కాపాడతాయి. మైక్ తన ఫ్యామిలీతో తిరిగి కలుస్తాడు. ఈ సీన్ చాలా ఎమోషనల్ గా ఉంటుంది. పాత్రలు మరియు నటన. మైక్ విలియమ్స్. మైక్ సినిమా యొక్క హీరో. అతను ఒక సాధారణ వర్కర్, కానీ ప్రమాదం సమయంలో తన ధైర్యంతో, తెలివితో చాలా మందిని రక్షిస్తాడు. మార్క్ వాల్బర్గ్ ఈ పాత్రలో చాలా నేచురల్ గా నటించాడు. జిమ్మీ హరెల్. జిమ్మీ ఒక అనుభవజ్ఞుడైన సూపర్వైజర్. అతను సేఫ్టీ గురించి సీరియస్ గా ఉంటాడు, కానీ కంపెనీ ఒత్తిడి వల్ల అతను సలహాలను పట్టించుకోరు. కర్ట్ రసెల్ ఈ పాత్రకు గొప్ప డెప్త్ ని తెచ్చాడు. ఆండ్రియా ఫ్లిటాస్. ఆండ్రియా ఒక ధైర్యమైన యువతి. రిగ్ లో టెక్నికల్ పొజిషన్ లో పనిచేస్తుంది. ఆమె పాత్ర సినిమాకు ఎమోషనల్ టచ్ ను ఇస్తుంది. డొనాల్డ్ విడ్రిన్ బీపీ ఎగ్జిక్యూటివ్ గా జాన్ మాల్కోవిచ్ ఒక విలన్ లాంటి పాత్రలు నటించాడు. అతని గ్రీడ్, నిర్లక్ష్యం సినిమాలో డిజాస్టర్ కు ప్రధాన కారణంగా చూపిస్తారు. నిజ జీవిత ఘటన. డీప్ వాటర్ హారిజన్ సినిమా
2010లో జరిగిన నిజమైన ఘటన ఆధారంగా తీయబడింది. ఈ ప్రమాదం గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో జరిగింది. ఇది చరిత్రలోనే అతిపెద్ద ఆయిల్ స్పిల్లలో ఒకటిగా రికార్డ్ అయింది. ఈ ఘటనలో 11 మంది వర్కర్స్ మరణించారు. సముద్ర జీవులు, పర్యావరణం భారీగా దెబ్బతిన్నాయి. బీపీ కంపెనీపై ఈ నిర్లక్ష్యం వల్ల బిలియన్ల డాలర్లు ఫైన్ విధించబడింది. సినిమా ఈ ఘటనను డ్రామాటైజ్ చేసినప్పటికీ నిజ జీవితంలో జరిగిన సంఘటనలు చాలా వరకు ఖచ్చితంగా చూపిస్తుంది. సినిమా థీమ్స్: కార్పొరేట్ గ్రేడ్ వర్సెస్ సేఫ్టీ. సినిమా ప్రధాన థీమ్ కంపెనీలు లాభాల కోసం సేఫ్టీని నిర్లక్ష్యం చేయడం వల్ల ప్రమాదాలకు దారితీస్తుందని చెప్తుంది. ధైర్యం మరియు సర్వైవల్. మైక్, జిమ్మీ, ఆండ్రియా లాంటి వాళ్ళు ప్రమాదంలో ధైర్యంగా పోరాడి ఇతరులను రక్షించడం సినిమాకు ఒక ఎమోషనల్ హైలైట్ గా ఉంటుంది. ఫ్యామిలీ బాండ్స్. మైక్ తన ఫ్యామిలీతో ఉన్న బంధం, అతని కూతురుతో సీన్స్ సినిమాకు ఒక హ్యూమన్ టచ్ ఇస్తాయి. సినిమా హైలైట్స్: ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్, పేలుడు సీన్స్, మంటలు, వర్కర్స్ సర్వైవల్ కోసం పోరాడే సీన్స్ చాలా థ్రిల్లింగ్ గా ఉంటాయి. ఎమోషనల్ మూమెంట్స్: మైక్ తన ఫ్యామిలీతో కలిసే సీన్స్, వర్కర్స్ ఒకరినొకరు రక్షించే సీన్స్ హృదయాన్ని తాకుతాయి. నిజ జీవిత కనెక్షన్. సినిమా నిజ ఘటన ఆధారంగా ఉండడం వల్ల ఇది ప్రేక్షకులకు ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కనే ఉన్న గంట సింబల్ ని క్లిక్ చేయడం కూడా మర్చిపోకండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి టాలీవుడ్ బాక్స్ ఆఫీస్.